కోడికత్తి శ్రీ సోదరుడు సుబ్బరాజు ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. సుబ్బరాజు గారు, ఏంటి నిన్న నుంచి దీక్ష చేస్తున్నారు? మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి పోలీసులు వేటాడుతున్న పరిస్థితి. ఈరోజు ఇక్కడికి వచ్చి సమతా సైనిక్ దళ్ ఆధ్వర్యంలో అంటే వాళ్ళ రక్షణలో మీరు దీక్ష చేస్తున్నారు, ఏం చెప్తారు? మేము ఈ సమతా సైనిక దళంలో అడుగుపెట్టామంటే ఇది కూడా మాకు దేవుడిచ్చిన వరం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా స్పందించలేదు, మాకు న్యాయం చేయలేదు. అలాగే న్యాయం చేయాలన్న అవసరం ఉన్నా సరే న్యాయాన్ని పక్కన నెట్టేసి మమ్మల్ని దళితులని కావాలని నిర్బంధించేశారు. ఇది రాజకీయం కోసం ఆడుకుంటున్నారు. ఈ రోజున మేము నిరాహారదీక్షలో కూర్చున్నామంటే మాకు దళిత సంఘము, అలాగే మా దళిత సంఘాలు, అలాగే రాష్ట్రంలో ప్రజలందరూ సహకరించండి. ఒకవేళ ఇప్పటికీ స్పందించకపోతే మా ప్రాణాలు అర్పించిన, మా ప్రాణాలు పోయినా మా శ్రీనివాసుని జైలు నుంచి విడిపిస్తారని మన ప్రజలందరినీ, రాష్ట్ర ప్రజలందరినీ నేను మనస్ఫూర్తిగా రెండు చేతులు జోడించి దండం పెడుతున్నానండి. మీరు ఒకవైపు ముఖ్యమంత్రి గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు, మరి మీరు ఇక్కడ వచ్చి దీక్ష చేస్తున్నారు అంబేద్కర్ ఇచ్చిన హక్కుతోనే. పోలీసులేమో మీకు అనుమతి లేదంటున్నారు, ఏమంటారు? అదంతా దుర్మార్గం సరే అండి. ఎందుకంటే అంబేద్కర్ విగ్రహం ఆయనకి ఆవిష్కరించి ఆయన సానుభూతి పొందుదామనుకుంటున్నాడు. రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తున్నారండి. అలాగే ఒక దళిత పెట్టిన జైల్లో నిర్బంధించేసి 5 సంవత్సరాల నుంచి ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు అంబేద్కర్ బొమ్మకి అది ఆవిష్కరణ చేసి ఏదో సానుభూతి పొందుదామనుకున్నారు. మేము మా రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషంగా లేరు. ఒక దళిత పెట్టేమో జైల్లో పెట్టారు. ప్రాణం లేని విగ్రహాన్ని మీరు ఆవిష్కరించి మాకు సరిపోయిందని చాలా బాధలో ఉన్నాము. మాది కూడా అదే బాధ అండి. మీరు గతంలో మీ ఊరు వచ్చినప్పుడు అంటే ముమ్మడి వారు వచ్చినప్పుడు సీఎం గారిని కలిసే ప్రయత్నం చేశారా? సీఎం గారు కలవడానికి క్యాంప్ ఆఫీస్కి ఎప్పుడైనా వెళ్ళారా? ఒక్కసారి కాదండి సార్, ఎన్నోసార్లు మేము కలవడానికి ప్రయత్నం చేసాం. ఎందుకు మేము కలవాలన్నప్పటికీ ఈ పోలీసు వారు కూడా మాకు సహకరించలేదండి. పోలీసు వారు నిర్బంధించేసేవారు. ఆ పోలీసు వారి నిర్బంధం వల్లే మేము చేరలేకపోయాం. అయినా ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి దుశ్చర్య వల్లే.